సాక్ష్యాలు అవినాష్ రెడ్డి దోషి అని చెప్తున్నా కూడా ఈరోజు కాపాడుతున్నవాడు స్వయాన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. వివేకానంద కానీ వివేకానంద రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి మాట మాత్రమే చదవలేదు. తన ప్రజలు కడప జిల్లా ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు వివేకానంద రెడ్డి. ఎవరైనా ఏ సమస్య అయినా తీసుకొచ్చి నాకు ఈ సమస్య సారని చెప్తే వాళ్ళను తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు వెళ్లి ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళ సమస్యను అక్కడికక్కడ పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. ఎంతో మంది పంచాయతీలు చేశారు, ఎన్నో సమస్యలు తీర్చారు ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతద్దం పెట్టుకుని వెతికినా కూడా ఎవరూ కనిపించారు. అలాంటి మనిషిని హత్య చేసి నరికి మరీ చంపేస్తే ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి గారు. యథేచ్ఛగా తిరుగుతున్నారు, తలెత్తుకొని తిరుగుతున్నారు, ఏమీ జరగలేదన్నట్టు తిరుగుతున్నారు. కారణం స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి బీజేపీ పార్టీకి వెళ్తాడు, నేను దూరం చేస్తుంటే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి వెళ్తాడు, నాకు అవసరం ఉంది అని ఆఖరికి సొంత చిన్నాన్ని చంపేసినా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా ఈ 5 సంవత్సరాలు కాపాడటం ఒక ఎత్తు అయితే, ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి మళ్లీ ఎంపీగా కావాలని వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? ఇది అహంకారం కాకపోతే ఏమిటి? అంటే హత్య చేసిన వాడు అవినాష్ రెడ్డి గారు, సిబిఐ ఆధారాలు ఉన్నాయి అక్యూజ్డ్ అని చెప్తున్న వాడు ఈరోజు మళ్లీ అధికారంలోకి రావాలట, మళ్లీ ఎంపీ కావాలట, అధికారాన్ని మళ్లీ వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి వాడుకుంటారట. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్లాలట. ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ నమ్మి ఓట్లేశారు. ఎందుకు నమ్మి ఓట్లేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఒక్కటంటే ఒక్క రకంగానైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నారా? రాజశేఖర రెడ్డి గారికి అతి ప్రియమైంది జలయజ్ఞము రాజశేఖర రెడ్డి గారు అందుకే పుట్టాను నేను అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు 42 ప్రాజెక్టులు వదిలేసి వెళ్లేస్తే మొదలుపెట్టి పూర్తి చేయలేక చనిపోతే రాజశేఖర రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలలకే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? ఏ జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణంలా ఉండిందో ఆ జలయజ్ఞాన్నే విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఉండి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మాట ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పాడు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నది నేను మేనిఫెస్టోలో కూడా పెట్టాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ తో సమానం, ఖురాన్ తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు సర్కారే మళ్లీ మద్యం అమ్ముతున్న పరిస్థితి ఉంది. వాస్తవం కాదా? ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ఏ మద్యం అమ్ముతే సర్కారు అదే కొనాలంట, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇలాంటిది ఎక్కడా లేదు పరిస్థితిలో. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే లిక్కర్ షాప్ లో నిలబెట్టుకున్నారు. వీళ్ళమ్మే ఈ నాసిరకం లిక్కర్ తో 20% మన రాష్ట్రంలో ఎక్కువ లివరు కిడ్నీలు ఖరాబ్ అయ్యి చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏ ఆడిట్ ఉండదు. ఆ మద్యం ఏ రకము, నాసి రకమా మంచి రకమా ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేసేవాడే ఉండడు. కనీసం ఆ మద్యము ఎలా అమ్ముతున్నారు? ఓన్లీ క్యాష్ అట, నో డిజిటల్ పేమెంట్స్, నో
ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అట. అంటే స్టేట్ కి ట్యాక్స్ పోతుందా, సెంటర్ కి ట్యాక్స్ పోతుందా,